హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ టాబ్లెట్ హబ్ ఛానల్. సో గైస్, ఈ రోజు టాపిక్ ఏంటంటే అరిస్టోజియం సిరప్ గురించి అయితే పూర్తిగా రివ్యూ చేస్తాను. సో ఇది ఏ కంపెనీ తయారు చేస్తుంది, దీనివల్ల యూసేజ్ ఏముంది, డోసేజ్ ఏ విధంగా తీసుకోవాలి, ఎవరు వాడాలి, ఎంత డోసులో వాడాలి అనే దాని గురించి అయితే పూర్తిగా మాట్లాడుకుందాం. సో ఇంకంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని మంచి వీడియో కోసం గంట బెల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో నేను చేసిన వీడియో కూడా మీకు లేటెస్ట్ గా అప్డేటెడ్ గా వస్తాయి ఫ్రెండ్స్. సో ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, ఇదైతే అరిస్టోజియం సిరప్ అనమాట. సో ఇది వచ్చేసి ఈ విధంగా ఉంటుంది బాటిల్. సో దీని ముందుగా దీని కాంపోజిషన్ చూస్తే మాత్రం దీంట్లో డయాస్టేజ్ వచ్చేసి 50 mg ఉంటుంది. సో అదేవిధంగా పెప్సిన్ అనేది 10 mg ఉంటుంది, దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది అనమాట. సో ఇంకా అదేవిధంగా ఇది కంపెనీ వచ్చేసి దీన్ని అరిస్టో ఫార్మస్యూటికల్ అనే కంపెనీ అయితే తయారు చేస్తుంది. ఇది చాలా బెస్ట్ కంపెనీ మనకు. సో ఇక దీని యొక్క ఎంఆర్పి ఏ విధంగా ఉందంటే ప్రజెంట్ కాస్ట్ ₹113.85 అయితే ఉంది. సో ఇది ఫ్యూచర్లో పెరగవచ్చు, తగ్గొచ్చు, చెప్పలేము ఇంకా. సో అదేవిధంగా ఈ యొక్క సిరప్ని ఎవరు వాడాలి, ఎవరు తీసుకోవాలంటే ఎవరికైతే ఇండైజెషన్ ప్రాబ్లం ఉంటుంది, అంటే కడుపులో గ్యాస్ట్రిక్ మంటలాగా కానీ, డైజెషన్ సరిగ్గా కాకపోవడం, పుల్లడి తేనుకుని రావడం కానీ ఆ విధంగా ఉన్న వాళ్ళకు ఈ సిరప్ అయితే ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. సో ఇంకా దీని డోసేజ్ ఏ విధంగా అంటే పెద్దవాళ్ళు, అడల్ట్స్ అంటే పెద్దవాళ్ళు ఎవరైనా సరే 18 years అబవ్ ఉన్న వాళ్ళు, ఆల్మోస్ట్ ఒక 16 ఆ ఏజ్ అబవ్ ఉన్న వాళ్ళు మాత్రం ఫుల్ క్యాప్ తీసుకోవాలి. దీంతో ఇది ఒక 5 ml వరకు ఉంటుంది. ఎప్పుడు తీసుకోవాలంటే అన్నం తిన్న తర్వాత నైట్ ఒకసారి తీసుకుంటే సరిపోతుంది, పడుకునే ముందు. పిల్లలకు ఇందులో ఈ క్యాప్లో సగం వేస్తే సరిపోతుంది. ఈ విధమైన డోసేజ్ అనేది తీసుకోవాలి. ఈ సిరప్ వాడినప్పుడు కొంతమందికి అయితే సైడ్ ఎఫెక్ట్స్ అనేది రావడం జరుగుతుంది. 100లో ఒకరిద్దరికి అంతే, ఎక్కువ అయితే ఉండదన్నమాట. సో ఈ సిరప్ వచ్చేసి సైడ్ ఎఫెక్ట్స్ ఏ విధంగా వస్తాయంటే లైట్ ఎలర్జీస్ రావడం, కడుపులో మంటలాగా రావడం మాత్రమే జరుగుతుంది అనమాట ఈ సిరప్ పడని వాళ్ళకి. సో మిగతా ఇక అన్ని కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. డైజెషన్కి బెస్ట్ సిరప్. సో ఇంకా ఈ ప్రికాషన్స్ ఏ విధంగా తీసుకోవాలంటే ఎవరు వాడదు ఈ సిరప్ అంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్. ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉంటారో, అలాగే ఫీడింగ్ మదర్స్, వాళ్ళైతే ఇది డాక్టర్ సలహా మేరకు అయితే వాడుకుంటే చాలా మంచిది. ఇంకా ఆల్కహాల్ సేవించినప్పుడు కూడా ఈ సిరప్ నుండి తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం అయితే ఉండదు. సో వాళ్ళు కూడా తీసుకోవడం చాలా మంచిది. సో ఇంక ఇది డైజెషన్కి అయితే బెస్ట్ సిరప్ అనే చెప్పుకోవాలి. సో చాలా బాగా పనిచేస్తుంది. సో వాడుకోండి, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనం అరిస్టోజియం సిరప్ గురించి అయితే పూర్తిగా రివ్యూ చేసుకున్నాం కదా. సో ఇంకా మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోదు ఫ్రెండ్స్. సో ఇంకా నేను మంచి వీడియోలు అయితే తీసుకొస్తాను. సో ఇదైతే డైజెషన్కి అయితే బెస్ట్ సిరప్ అని చెప్పుకోవాలి. సో తప్పకుండా అయితే ఎవరైతే డైజెషన్ ప్రాబ్లంతో బాధపడుతున్నారో వాళ్ళైతే ఇది వాడుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇది మనకు పైనాపిల్ ఫ్లేవర్లో దొరుకుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక ఈ రోజు అయితే ఈ టాపిక్ ఉంటాను ఫ్రెండ్స్.